గుడ్ ఈవినింగ్. ఈరోజు నర్సరావుపేట రివ్యూ చేసాము. అన్ని విషయాలపైన రివ్యూ జరిగింది. సో క్రైమ్ అంతా బాగా తగ్గింది ఇక్కడ. ఓకే, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్తో పోలిస్తే 2023లో గత 2 సంవత్సరాలతో పోలిస్తే కూడా రిపోర్టెడ్ కేసెస్ బాగా తగ్గినాయి. సో దీని యొక్క ఇండికేషన్ ఏంటంటే క్రైమ్ బాగా తగ్గి ఏరియాలో కొంత ప్రశాంతత వచ్చింది అనేది క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు బాడీలీ అఫెన్సెస్ అంటే గ్రీవియస్ హర్ట్స్ ఓకే, ఇవన్నీ కూడా బాగా గణనీయంగా తగ్గినాయి. కిడ్నాపింగ్లు తగ్గాయి. ఓకే, కొంత మర్డర్స్ ఒక 4 పెరిగినాయి. ఓకే, అట్లే ఈ రోడ్ యాక్సిడెంట్ కేసెస్లో కూడా నియర్లీ 30% తగ్గినాయి. ఓకే, నేషనల్ హైవేస్ పైన, స్టేట్ హైవేస్ పైన, తర్వాత అట్నే నార్మల్ అదర్ రోడ్స్ పైన కూడా అంత మొత్తం రివ్యూ చేస్తే నేషనల్ హైవేస్ పైన ఈ సంవత్సర కాలంలో తీసుకున్న చర్యల వల్ల గణనీయంగా తగ్గాయి. నేషనల్ హైవేస్ పైన 170 అన్ని దానిలో తగ్గాయి, కానీ ఎక్కువ శాతం నేషనల్ హైవే పైన తీసుకున్నటువంటి చర్యల వల్ల బాగా యాక్సిడెంట్స్ యొక్క శాతం బాగా తగ్గింది. ఓకే, తర్వాత ప్రాపర్టీ అఫెన్సెస్లో కూడా నియర్లీ 50% ప్రాపర్టీ అఫెన్సెస్ తగ్గినాయి. అంటే డెకాయిటీలు, రాబరీలు, తర్వాత థెఫ్ట్స్. గత సంవత్సరంలో 663 అయితే ఈ సంవత్సరంలో 300, అంటే నియర్లీ 50% తగ్గిపోయినాయి. అది కూడా కాగా పెట్రోలింగ్ పెంచడము, బీట్స్ రీఆర్గనైజ్ చేయడము, తర్వాత జైల్ రిలీజ్ క్రిమినల్స్ పైన దృష్టి పెట్టడం, బయట నుంచి అనేక మందిని తీసుకొని వచ్చి ఇన్వెస్టిగేషన్స్ చేయడం. ఓకే, సో ఆ గ్యాంగ్స్ని పట్టుకొని అదుపులో పెట్టడం ద్వారా బాగా చక్కగా జరిగింది ఇక్కడ. అదేవిధంగా సైబర్ అఫెన్సెస్ కూడా ఇక్కడ తగ్గినాయి. సైబర్ అఫెన్సెస్లో చూస్తే ఆన్లైన్ ఫ్రాడ్స్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ జరిగిన వాటిల్లో ఈ తగ్గిన అఫెన్సెస్లో కూడా మనకు కొంతగా కనపడేది ఆన్లైన్ ఫ్రాడ్స్ కనపడతాయి, కొంత ఎక్కువగా కనపడుతున్నాయి. కొంత ఆన్లైన్ హరాస్మెంట్ కేసెస్, ఈ 2 కేటగిరీల్లో సైబర్ అఫెన్సెస్లో రిపోర్ట్స్ అయినాయి. అయితే ఓవరాల్గా చూస్తే గత 3 ఏళ్లలో గమనించినా కూడా ఈ సంవత్సరంలో సైబర్ అఫెన్సెస్ కూడా నర్సరావుపేట అంటే పల్నాడు డిస్ట్రిక్ట్లో తగ్గడం జరిగింది. తర్వాత పాక్సో కేసెస్లో కూడా బాగా తగ్గినాయి. పాక్సో కేసు చిల్డ్రన్ పైన జరిగినటువంటి అఫెన్సెస్లో కూడా సంఖ్య బాగా తగ్గడం జరిగింది. రికవరీ శాతం అంటే ప్రాపర్టీ రికవరీ కూడా పెరిగింది, డిటెక్షన్ కూడా పెరిగింది. సో ఓవరాల్గా మంచి ఇంప్రూవ్మెంట్ ఇక్కడ మనకు కనపడుతుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. తర్వాత మనకి ఇక్కడ ఫ్యాక్షియస్ విలేజెస్ వేర్ ప్రాబ్లమ్ కెన్ బి దేర్ ఒక 32 ఇంపార్టెంట్ 11 మండలాల్లో కనిపిస్తాయి. అవన్నీ కూడా డిస్కస్ చేసాం. వాటిపైన కూడా ఎటువంటి చర్యలు బైండ్ ఓవర్స్ చేయడం వలన రానున్న కాలంలో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం, సెక్యూరిటీ సెక్షన్స్లో పెట్టడం, వాళ్ళపైన క్విక్గా అలర్ట్గా ఏదైనా కూడా ఉంటే దానిపైన స్పందించమని, ఫేర్గా ఉండమని మొత్తం అందరూ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.